సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని, ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమగురుభ్యో నమః. అధ్యాయం 23. సాయిని సాయిగా ఆరాధించు, అవ్యభిచారిణి భక్తిని సాధించు. ఒక దైవంపై లేదా గురువుపై అచంచల భక్తి, నిండు ప్రేమ, పూర్ణ విశ్వాసం కలిగితే ఆ భక్తిని అవ్యభిచారిణి భక్తి అని అంటారు. అలా కాకుండా అనేక దైవాలపై, అనేక గురువులపై భక్తి ప్రేమ కలిగితే దానిని వ్యభిచారిణి భక్తి అని అంటారు. ఈ విధంగా నిర్వచించింది ఎవరో తెలుసా? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఈ విధంగా అన్నారు: ఎవరు నన్నే అచంచలమైన ఏకగురు నిశ్చయంతో భక్తి యోగము చేత సేవించుచున్నారో అతడు ఈ త్రిగుణములను సులభంగా దాటి ఆత్మ సాక్షాత్కారం పొందుటకు సమర్థుడవుచున్నాడు. వ్యభిచారిణి భక్తి అందరూ చేయగలరు, అవ్యభిచారిణి భక్తి కొందరు మాత్రమే చేయగలరు. వ్యభిచారిణి భక్తి వలన ఫలితం అల్పం, అవ్యభిచారిణి భక్తి వలన ఫలితం అధికం. కాబట్టి సాధకుడు సాధించవలసింది అవ్యభిచారిణి భక్తిని మాత్రమే. ఎవరైనా తరించారు, సాధించారని అంటే ఆ భక్తి అవ్యభిచారిణి భక్తి అని మనం గ్రహించవచ్చును. ఎన్నో జన్మలలో పుణ్య సంపద, ఎన్నో జన్మలలో దైవగురు ఆరాధన చేస్తే గాని ఈ అవ్యభిచారిణి భక్తి కలగదు. కృతయుగంలో మార్కండేయుడు ఒక శివుడిని ఆరాధించి తరించాడు. ప్రహ్లాదుడు, ధ్రువుడు ఒక నారాయణ్ణి ఆరాధించి తరించాడు. త్రేతాయుగంలో ఎందరో గొప్ప గొప్ప మహర్షులు, సిద్ధులు, తపోనిష్ఠులు, అవధూతలు ఉన్నారు. కానీ ఆంజనేయ స్వామి ఒక్క రాముడే దైవంగా, గురువుగా ఆరాధించాడు. రామధ్యానంతో, జపంతో, స్మరణతో, చింతనతో తరించాడు. ఇంకొక ఉదాహరణ వినండి. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఆంజనేయ స్వామికి దర్శనమిచ్చి నేనే నీ రాముడనని అంటాడు. అప్పుడు ఆంజనేయుడు, నీవు నిజంగా నా రాముడవైతే నా రాముడిలాగా దర్శనమివ్వమని అడుగుతాడు. వెంటనే శ్రీకృష్ణుడు రాముడిలాగా దర్శనమిచ్చాడు. ఆంజనేయ స్వామి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ రాముని దర్శించాడు. ఈలోగా స్వామి మళ్ళీ శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చాడు. అప్పుడు ఆంజనేయ స్వామి రామ రామ అని తోక ఆడిస్తూ ఏడుస్తూ వెళ్ళాడే గాని కృష్ణ కృష్ణ అనలేదట. ఈ సన్నివేశాన్ని చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు. చూసారా, అనన్య భక్తి అంటే ఇదే. అంతేగాని నీ గురువు కంటే గొప్ప గురువు కనిపిస్తే అతడి వెంట పరిగెత్తడం, కోరికలు తీర్చమని అడగడం వ్యభిచారిణి భక్తి అవుతుంది. బాబా అనుగ్రహం వలన ఆత్మదర్శనం కలిగిన కొన్ని నెలలకే రామకృష్ణ పరమహంస వారిని ధ్యానంలో దర్శించడం, మాట్లాడడం జరిగింది. కలకత్తాకు వెళ్ళడం, స్వామివారి గ్రంథాలు చదవడం జరిగింది. అయినప్పటికీ నా మనస్సు, హృదయం సాయి రూపం, సాయి చింతనతో ఉండేదే కానీ పరమహంస చింతన కలిగేది కాదు. ఇదే విధంగా రమణ మహర్షి వారిని ధ్యానంలో దర్శించడం, మాట్లాడడం జరిగింది. తిరువన్నామలైకి వెళ్ళడం, మహర్షి గారి గ్రంథాలు అధ్యయనం చేయడం జరిగింది. అయినప్పటికీ నా మనసు సాయి చింతనలో ఉండేదే కానీ మహర్షి చింతన కలిగేది కాదు. ఈ విధంగా వివేకానంద, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి చిన్మయానంద వారిని దర్శించడం, మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఏమాత్రం లవలేశం కూడా సాయి చింతనలో మార్పు లేదు. జాగ్రత్తావస్థలో కూడా ఎందరో సిద్ధపురుషులను, మహాత్ములను దర్శించినప్పుడు కూడా నాకు సాయి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆకర్షణ కలిగించేవి కావు. ఎవరు దర్శనం ఇచ్చినా, ఎవరు మాట్లాడినా ఇదంతా సాయి అనుగ్రహం అనుకున్నానే కానీ దర్శనం ఇచ్చిన మహాత్ములకు ఆకర్షితున కాలేదు. సాయి పట్ల భక్తి భావం మారలేదు. దీనినే అవ్యభిచారిణి భక్తి అని అంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి సాధకుడికి ఇద్దరి ప్రభావం ఉంటుంది. ఏ సాధకుడైనా వీరిద్దరిని ఆరాధించవలసిందే, సేవించవలసిందే. దైవం, గురువు. అనేక జన్మలలో చేసిన పుణ్య ఆరాధన వలన ఒక దైవాన్ని ఆరాధించడం వలన దైవానుగ్రహం కలుగుతుందని, దైవ అనుగ్రహం వలన గురువు లభిస్తాడని మీకు ఇదివరకే తెలియజేశాను. కొంతమంది స్వామి నాకు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, కానీ సాయి అంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ బాబా పట్ల ఆరాధన, ప్రేమ, భక్తి ఎక్కువైనప్పుడు వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుందేమోనని భయంగా ఉంది. మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇది సాధకుడికి చాలా కీలకమైన ప్రధాన విషయం. దీనికి సమాధానం షిరిడి సాయి తత్వజ్ఞాన యజ్ఞం 1లో సాయి వేదిక మీద ధారాళంగా పరమ రహస్యాన్ని పలికించారు. ఆ పవిత్ర బోధ ఏమిటో శ్రద్ధగా వినండి, పదిలపరచుకోండి. ఎందుకంటే ఈ విషయాలు మీకు ఏ గ్రంథాలలో దొరకవు. దైవం తండ్రి లాంటివాడు, గురువు భర్త లాంటివాడు,
పుట్టినప్పటి నుండి వివాహం అయ్యేంత వరకు శ్రీమూర్తికి రక్షణ, పాలన, సర్వ బాధ్యతలు తండ్రివే. ఏ క్షణం తండ్రి ఒక అయ్య చేతిలో పెడతాడో ఆ క్షణం నుండి రక్షణ, పాలన, సర్వ బాధ్యతలు భర్తవే. వివాహం కానంత వరకు స్త్రీమూర్తి తండ్రి సన్నిధిలో, వివాహం అయిన తర్వాత స్త్రీమూర్తి భర్త సన్నిధిలో జీవించాలి. ఇది సృష్టి ధర్మం. అదేవిధంగా ప్రతి సాధకుడికి జన్మజన్మలుగా ఏదో ఒక దైవంపై భక్తి, విశ్వాసం ఏర్పడుతుంది. కష్టాలలో, ఆపదలలో ఉన్నప్పుడు ఈ దైవమే ఆ సాధకుడిని రక్షిస్తూ ఉంటాడు. కానీ ఏమాత్రం తత్వ విచారణ మొదలై సత్యాన్ని దర్శించాలి అనే తీవ్ర తపన, పరితాపం కలుగుతుందో ఆ క్షణమే దైవం సాధకుడిని ఒక గురువు చేతిలో పెట్టి రక్షణ, బాధ్యత, పాలన తీసుకోమంటాడు. ఎప్పుడు ఈ విధంగా ఆదేశం గురువుకు వస్తుందో ఆ క్షణమే గురువు సాధకుడికి అప్రయత్నంగా దర్శనమిస్తాడు. ఈ దర్శనం జాగ్రత్తావస్థలో జరగవచ్చు లేదా స్వప్న దానంలో జరగవచ్చు. ఆ క్షణం నుంచే సాధకుడికి కొత్త జీవితం మొదలవుతుంది. దీనిని స్త్రీమాత వరుడిని వివాహం చేసుకోవడం లాంటిదని సాయి తెలిపారు. కాబట్టి సాధకుడు ఒక దైవాన్ని, ఒక గురువును పరిపూర్ణంగా ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి. ఇదే శ్రేష్టమైన మహర్షుల సనాతన దివ్య పవిత్ర మార్గం. కాబట్టి గురుదర్శనం కలగనంత వరకు దైవాన్ని ఆరాధించాలి. గురుదర్శనం అయిన క్షణం నుండి గురువునే ప్రధానంగా ఆరాధించాలి. 20 సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేశాడు, ఎంతో త్యాగం చేశాడు, ఎంతో సేవ చేశాడు. నేను నా తండ్రి దగ్గరే ఉంటాను, నా తండ్రికే సేవ చేస్తానంటే కుదరదు. నీవు భర్త సన్నిధిలో ఉండాలి, భర్తనే సేవించాలి. అదేవిధంగా నా కష్టాలు ఎన్నో పోగొట్టాడు, ఎన్నో సంపదలు ఇచ్చాడు, నాకెంతో మేలు చేశాడు. నేను దైవాన్ని ఆరాధిస్తాను, దైవాన్నే సేవిస్తాను అంటే నీకు బ్రహ్మజ్ఞానం కలగదు. నీవు గురు సన్నిధిలో ఉండాలి, గురువునే ఆరాధించాలి. అందుకే వేమన గురునితో సదా ఐక్యం చెంది యుండుటయే మోక్షం. ఈ మర్మం నెరగని వాడు బ్రహ్మమగును. ఈ మర్మం గురుబోధ వల్ల తెలిస్తే కష్టముండదని తెలిపారు. భర్తతో వెళ్ళినంత మాత్రాన తండ్రి పట్ల ప్రేమ తగ్గుతుందా? తగ్గదు. అదేవిధంగా గురువును ఆరాధించినంత మాత్రాన దైవంపై ప్రేమ తగ్గదు. ఏ క్షణం నీ జీవితంలో గురువు ప్రవేశిస్తాడో ఆ క్షణం నుండి నీ పూజాపీఠంలో ప్రధానంగా ఉండవలసింది గురువు మాత్రమే. దైవ విగ్రహం కూడా ఉంచుకోరాదు. కారణం గురువే దైవం, దైవమే గురువు. ఎప్పుడు నీకు ఇంతటి భక్తి కలుగుతుందో దాన్ని అవ్యభిచారిణి భక్తి అని అంటారు. ఇక్కడ చాలామంది భక్తులకు పూజా మందిరంలో ఇతరుల దేవతల ఫోటోలు తీసివేయాలా అని ప్రశ్న కలుగుతుంది. ఇతర దేవతల ఫోటోలు తీయవలసిన అవసరం లేదు. నీ పూజా మందిరంలో ప్రధాన ఆరాధ్య దైవం నీ గురువై ఉండాలి. కొత్తవారు నీ పూజా గదిలోకి ప్రవేశించినప్పుడు నీ గురువు ఎవరో, నీ ఇష్టదైవం ఎవరో గుర్తించేలా ఉండాలి. నీ హృదయంలో నన్ను గురువు ఎవరో నీకు చెప్పకనే వారికి అవగతం కావాలి. ఇక్కడ సాధకులు గమనించవలసింది ఏమంటే నీ పూజాపీఠంలో నీ గురువు ప్రధానంగా ఉండాలి. కారణం గురువు సముద్రం లాంటివాడు. సముద్రంలో సమస్త నదులు ఇమిడి ఉన్నట్లు గురువులో సమస్త దైవాలు ఇమిడి ఉన్నాయి. నీవు నీ గురువుకు దేనినైనా సమర్పిస్తే అది సమస్త దేవతలకు సమర్పించినట్లే. కాబట్టి గురుదర్శనం లభించిన తర్వాత గురువును, దైవంను వేర్వేరుగా చూడరాదు. గురువులో దైవాన్ని, దైవంలో గురువును దర్శించాలి. దీనినే పూర్ణ భక్తి అని అంటారు. ఇష్టదైవాన్ని గురువుతో పాటు పూజా మందిరంలో ఉంచుకోవాలనుకుంటే ఉంచవచ్చు. చాలామంది సాయి భక్తులు నన్ను వారి ఇంటికి ఆహ్వానించినప్పుడు నేను గమనించింది ఏమిటంటే చాలామంది అవ్యభిచారిణి భక్తి లోపించిందని తెలిసింది. భజనలలో సాయి ప్రక్కన దత్తాత్రేయ ఫోటో పెడుతుంటారు. మరికొందరు సాయి పక్కన ఇంకొక బాబా ఫోటో పెడుతుంటారు. నేను ఒక భక్తుడిని సాయి పక్కన దత్తాత్రేయ ఫోటో ఎందుకు పెట్టావు? నీవు దత్తాత్రేయుడంటే ఇష్టమా అని ప్రశ్నిస్తే నాకు సాయి అంటేనే ఇష్టమండి, కానీ సాయి దత్తాత్రేయ అవతారం అని అంటారు కదా స్వామి, అందుకే ఆ ఫోటో పెట్టాను అన్నాడు. ఇవన్నీ కూడా అవివేక పనులు. నీకు దత్తాత్రేయ ఇష్టమైతే ఆ దత్తాత్రేయుడినే ఆరాధించు, ఆ దత్తాత్రేయుడిలోనే సమస్త దైవాలను దర్శించు. లేదా నీకు సాయి ఇష్టమైతే ఒక సాయి ఫోటోనే ఆరాధించు, ఆ సాయిలోనే సమస్త దైవాలను, గురువులను, యోగులను దర్శించు. మనసు 2 రూపాలు ఎప్పుడు ధ్యానించలేదు. మనసు ఒకే కాలంలో 2 పనులు చేయలేదు. మనసు 2 రూపాలను ధ్యానించడం, సేవించడం ఎలాంటిదంటే 2 పడవలలో ప్రయాణం చేయడం లాంటిది, 2 వాహనాలను నడపడం లాంటిది. దీని వలన నీకు శాంతి కలగకపోగా గమ్యాన్ని చేరుకోలేవు. కాబట్టి నీ పూజా మందిరంలో కానీ, భజనలో కానీ నీ గురు ఫోటో మాత్రమే ఉండాలి. దీని వలన నీవు నీ గురు రూపంలో, గురుచింతనలో తొందరగా మునిగిపోతావు. నిమిషాలలో ఏకచింతన కలిగి పారవశ్యం కలుగుతుంది. లేకపోతే నీకు చంచలత్వం కలగక తప్పదు. నా గదిలో ఎంతోమంది దేవతలు, గురువులు, స్వాములు, యోగుల ఫోటోలు ఉంటాయి. కానీ పూజాపీఠంలో ఒక్క సాయి మాత్రమే ఉంటాడు. నా ఇష్టదైవం శివుడు కానీ, అమ్మవారు కానీ ఉండరు.
కారణం సాయే నాకు శివుడు, సాయే నాకు అమ్మవారు. దీనినే అవ్యభిచారిణి భక్తి అని అంటారు. ఒకవేళ నీవు అందరి దేవుళ్ళను నీ పూజా గదిలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, తప్పు కాదు, దోషం కాదు. కానీ ఏ విధంగా పెట్టుకోవాలో తెలియకపోవడమే దోషం. కాబట్టి నీ గురువును లేదా దైవాన్ని లేదా ఇద్దరిని ఎలా పెట్టుకోవాలంటే, రాజసభలో రాజు ఏ విధంగా సింహాసనం మీద ఉంటాడో ఆ విధంగా నీ గురువును లేదా దైవాన్ని లేదా ఇద్దరిని పెట్టుకోవాలి. రాజుకు ఇరువైపులా మంత్రులు, సేనాధిపతులు ఎలా ఉంటారో ఆ విధంగా మిగతా దేవుళ్ళను, గురువులను పెట్టుకోవాలి. చుక్కలలో చంద్రుడిలాగా నీ గురువును ఉంచాలి. ఈ విధంగా ఆచరించు, తరించు. పరమ గురు షిరిడి సాయి సమర్పణమస్తు.